హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు చూపిస్తున్న ఈ ఫుడ్ మనం పిల్లలకి పెట్టడం వల్ల ఈజీగా లావ్ అవుతారు. ఇంకా మనము 10 months బేబీస్ నుంచి ఈ ఫుడ్ మనం పెట్టచ్చు. ఇంకా ఇది మనం లంచ్ టైంలోనే మాత్రమే పిల్లలకి ఇలాగ పెట్టాలి. పిల్లలు సరిగా ఫుడ్ తినడం లేదు, సరిగా ఏం పాలు కూడా తాగడం లేదు అనుకున్న వాళ్ళు వారంలో 2 సార్లు ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. ఖచ్చితంగా అయితే పిల్లలు ఇష్టపడతారు ఈ ఫుడ్ని. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసము. ముందుగా మనం దీనికోసము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలోకి కొంచెం నెయ్యి వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్. ఇక్కడ నేను టొమాటోలు వేస్తున్నాను. ఇది ఆప్షనల్, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే ఇంతవరకు పెట్టలేదు అని అంటే టమాటాలు స్కిప్ చేయండి. తర్వాత కొంచెం పసుపు వేసి ఇవన్నీ మనం నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అనేటివి బాగా మెత్తగా వచ్చేసి ఉండాలి. ఈ టైంలో కొంచెం జీలకర్ర పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. యాడ్ చేస్తే ఇంకా చాలా మంచిది. అంటే ఆల్రెడీ జీలకర్ర వేసున్నాను కదా అని నేను యాడ్ చేయలేదు. ఇంకా మనము వెజిటేబుల్స్ నేను ఆలు ఇంకా బీన్స్ వేస్తున్నాను. ఇంకా మనము దీని ప్లేస్లో క్యారెట్ వేసుకోవచ్చు, ఇంకా గోబీ కూడా వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ ఉన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే 3 స్పూన్లు గోధుమ రవ్వని ఇంకా 3 స్పూన్లు పెసరపప్పుని తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకొని ఒక 10 minutes నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేసుకునే ముందు ఒకసారి వాష్ చేసుకొని దీనిలోకి మనం ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాము వెజిటేబుల్స్, దానిలోకి వేసేసుకొని 4 పక్కల కలుపుకోవాలి. సో గోధుమ రవ్వని ఇంకా పెసరపప్పుని మనం కంపల్సరీగా నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలైనా. ఎందుకంటే సో గోధుమ రవ్వ నార్మల్గా తింటే బాడీ హీట్ చేస్తుంది. ఇలా నానబెట్టి పెట్టడం వల్ల బాడీ హీట్ అవ్వదు. సో అందుకోసం కంపల్సరీగా పిల్లలకు పెట్టే ముందు నానబెట్టాలి. ఇదంతా మనం సరిపడని వాటర్ వేసేసుకొని ఒక 5 విజిల్లు తెప్పించిన తర్వాత గాలి అంతా పోయిన తర్వాత ఇది ఈ విధంగా ఉడుకుంటుంది. సో 10 months బేబీస్కి పెడుతున్నాం కాబట్టి కొంచెం గుల్లలుగా ఉంటే తినడం కష్టంగా ఉంటుంది. కాబట్టి కొంచెం స్మాష్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. ఈ టైంలో కొంచెం ఫస్ట్లో నెయ్యి యాడ్ చేయని వాళ్ళు ఈ టైంలో నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత మనం ఫీడింగ్ బౌల్లోకి మార్చుకొనేసి మనం పిల్లలకి ఈ విధంగా పెట్టామంటే ఖచ్చితంగా ఈ ఫుడ్ ఇష్టపడతారు పిల్లలు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకి నచ్చితే మీరు మళ్ళీ చేసి పెట్టండి. వీడియో ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్లో పెట్టండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.